నమస్కారం ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది Asus 8Z. Asus రీసెంట్గా లాంచ్ చేసింది ఫోన్స్ని గ్లోబల్గా. Asus 8Z ఫ్లిప్ అని చెప్పేసి 2 ఫోన్స్ లాంచ్ చేసింది. ఇండియాలో మనకి ఓన్లీ 8Z ఒకటే తీసుకొస్తున్నారు, ఫ్లిప్ మోడల్ అయితే తీసుకొని రావట్లేదు. ఇంతకుముందు ఫ్లిప్ మోడల్ తీసుకొని వచ్చారు 6 సిరీస్లో అనుకుంటా, కాకపోతే అది సక్సెస్ అవ్వలేదు, అందుకే ఇది ఒకటే తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ బడ్జెట్ ఫోన్స్ కూడా తీసుకురావట్లేదు. Asus Zenfone Max Pro M1 ఈ సిరీస్ ఉంటుంది కదా, Max Pro M2 M3 వరకు వచ్చినాయి, కానీ తర్వాత తీసుకొని రావట్లేదు. సో అది కూడా అడిగితే వాళ్ళు చెప్తున్నసరికి ప్రజెంట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏదైతే వాటి మీద ఫోకస్ పెడుతున్నాం అని చెప్పారు. అంటే ఈ సిరీస్ ఉన్నాయి, జెడ్ సిరీస్ అండ్ ROG ఫోన్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ పెడుతున్నట్టు చెప్తున్నారు. అవి సెటిల్ అయిన తర్వాత మళ్ళీ బడ్జెట్లో ఫోన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడప్పుడే మనం Asus నుంచి బడ్జెట్ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంక ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి దీన్ని 5.9 ఇంచ్ డిస్ప్లే ఫుల్ HD AMOLED స్క్రీన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HDR10+ సపోర్ట్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ 8GB RAM 256GB ఉంది. సో ఇండియాకి వీళ్ళు మోస్ట్లీ 8GB 128GB నుంచి స్టార్ట్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX686 సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది అండ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 48,999 రూపాయలు ఉంది ఈ బాక్స్ మీద ప్రైస్ అయితే. ఇది 8GB RAM 128GB మోడల్. అండ్ సార్ వాల్యూ వచ్చేసరికి 1.412 వాట్ పర్ కేజీ ఉంది. ఇది హెడ్ సార్ వాల్యూ. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 1.582 వాట్ పర్ కేజీ ఉంది. ఈ ఫోన్ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 40 నుంచి 45,000 మధ్యలో పెట్టొచ్చు, అంతమించి తక్కువ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే దీని మనకి వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది, IP68 వాటర్ రెసిస్టెంట్తో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది బాక్స్ అయితే, లోపల చూద్దాం ఏమున్నాయో కంటెంట్స్. ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్. అండ్ కేస్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, IMEI నెంబర్స్ ఇవి. ఒకసారి కేస్ చూద్దాం. కేస్ ఇది ప్లాస్టిక్ కేస్ లాగా ఉంది, CPU కేస్ అయితే కాదు. బాగుంది కేస్ అయితే, డిజైన్ ప్లాస్టిక్ కేస్ ఇది. నెక్స్ట్ బాక్స్లో మొబైల్. ఇది చాలా చిన్న మొబైల్ ఫోన్, మనకి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, 169 గ్రామ్స్ వెయిట్తో వస్తుంది. ఫోన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, కర్వ్ వచ్చింది. ఇది కూడా గ్లాస్ లాగే ఉంది, ఇది వచ్చేసరికి మనకి మెటల్. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది, చిన్నగా ఉంది ఫోన్ చేతిలో అయితే. కాంపాక్ట్ ఫోన్, వీళ్ళు చెప్తుంది కూడా అదే మెయిన్, వీళ్ళు తీసుకొస్తుంది ఫోన్ని. ఎవరైతే కాంపాక్ట్ సైజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ ఫోన్ తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఒకసారి కేస్ కూడా వేసి చూద్దాం. కేస్ ఇది ప్లాస్టిక్ కేస్, ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్గా ఉంది. ఈ TPU కేసులు కాకుండా కొద్దిగా డిజైనర్ కేస్, ప్లాస్టిక్. నెక్స్ట్ ఇంకా బాక్స్లో కంటెంట్స్ చూస్తే చార్జర్ ఉంటుంది. ఇది చార్జర్, Asus చార్జర్. ఇది Type-C to Type-C కేబుల్ చార్జర్. ఇది 30 వాట్ చార్జర్, మ్యాక్సిమం అవుట్పుట్ 30 వాట్తో అయితే వస్తుంది. ఇది Type-C ఇన్పుట్, Type-C to Type-C కేబుల్ వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవే బాక్స్లో కంటెంట్స్ అయితే, ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా. ఫ్రెండ్స్ ఇది మొబైల్ అయితే ఇక్కడ చూడొచ్చు. మొబైల్ ఫిజికల్గా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు ఇది మ్యాట్ ఫినిష్లో గ్లాస్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 2 కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఫ్లాష్ అండ్ మైక్ అయితే కనిపిస్తుంది. టాప్లో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే తీసేయలేదు వీళ్ళు. అండ్ ఇక్కడ ఇంకొక మైక్ అయితే కనిపిస్తుంది. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకొక మైక్ అయితే ఉంది, ఇది ప్రైమరీ మైక్రోఫోన్. అండ్ ఇది వచ్చేసరికి Type-C పోర్ట్ అండ్ Type-C పోర్ట్ ఉంది. ఇక్కడ లైట్ అయితే ఉంది, ఇక్కడ లైట్ అయితే వెలుగుతూ ఉంది, మేబీ నోటిఫికేషన్ లైట్ అనుకుంటా ఇది. అండ్ స్పీకర్ అయితే ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్ ఉంది అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేవు. ఒకసారి మనం దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు 8Z. సెటప్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి 2 వైఫై బ్యాండ్స్ అయితే డిటెక్ట్ చేసింది, 2.4 అండ్ 5 GHz బ్యాండ్స్. ఇక్కడ చూస్తే మనం సెటప్ చేస్తున్నప్పుడు స్మార్ట్ కీ అయితే చూపిస్తున్నారు. ఈ బ్లూ కలర్ కీ ఓన్లీ పవర్ కీనే కాదు, ఇది స్మార్ట్ కీ అని చెప్తున్నారు. దీనికి 2 ఫంక్షన్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు, ప్రెస్ అండ్ హోల్డ్ అండ్ డబుల్ ట్యాప్, అంటే డబుల్ ప్రెస్. ఒకసారి చూద్దాం సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్లో స్మార్ట్ కీలో దీన్ని మనం సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ Asus 8Z. UI సింపుల్ ఉంది, మనకి ఏం బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. సింపుల్ UI, క్లీన్ UI కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు
కాకపోతే కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ వస్తున్నాయి మనకి, ఇన్స్టాగ్రామ్ కానీ యూజ్ చేసే యాప్స్ అయ్యి మీరు. ఒకవేళ ఫేస్బుక్ ఉంది, ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ ఇది వద్దనుకుంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, డివైస్ నేమ్ వచ్చేసరికి 8Z, ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది, జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 113 GB స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఫ్రీగా వస్తుంది 128 GBలో. అండ్ ఇంకా ఈ స్మార్ట్ కీ ఒకసారి చూద్దాం. స్మార్ట్ కీ అని చెప్పేసి చెప్పారు సెట్టింగ్స్లో, అడ్వాన్స్ సెట్టింగ్స్లో స్మార్ట్ కీ అని చెప్పేసి ఉంటుంది. సో స్మార్ట్ కీలో మనకి ఇక్కడ చూడొచ్చు, ప్రెస్ ట్వైస్, డబుల్ ప్రెస్ మనం చేస్తే ఏమి చేయాలనుకుంటున్నా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ప్రెస్ అండ్ హోల్డ్, 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో కస్టమైజేషన్ కూడా ఉంది, మనకి ఇష్టం వచ్చిన యాప్స్ మనం పెట్టుకోవచ్చు అనుకుంటా. ఒక యాప్ మనం పెడదాం, ఒకటి దానికి ఫేస్బుక్ పెడదాం. అండ్ దీనికి వచ్చేసరికి ఇంకొక యాప్ పెడదాం, యూట్యూబ్ పెడదాం. సో ప్రెస్ అండ్ హోల్డ్ యూట్యూబ్ పెట్టాం, అండ్ డబుల్ ప్రెస్ ఫేస్బుక్ పెట్టాం. చూద్దాం పనిచేస్తుందేమో ఇది. ప్రెస్ అండ్ హోల్డ్ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, గుడ్. డబుల్ ప్రెస్ ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మనం ఈ స్మార్ట్ కీని అయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చి రిఫ్రెష్ రేట్ ఆటో కూడా ఉంది. ఆటో 120, 90, 60. సో మనకి నార్మల్ 60, 120 కనిపించాయి, దీని మనకి 90 కూడా ఉంది. సో 3 లెవెల్ రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్ అదే అడ్జస్ట్ చేసుకునేది. ఇక్కడ టాప్లో చూపిస్తుంది చూడొచ్చు, ఆటో హెడ్జ్ అని చెప్పేసి. 120 పెడితే 120Hz, 90 పెడితే 90Hz అని చూపిస్తుంది, 60 ఉంటే 60, అసలు ఏం చూపించట్లేదు. సో మీరు ఏ రిఫ్రెష్ రేట్లో రన్ చేస్తున్నారు ఇక్కడ టాప్లో కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి కెమెరా చూద్దాం. కెమెరా 2 కెమెరాస్ ఉంటాయి మనకి, పనికిమాలిన కెమెరాస్ అయితే ఏమి ఇవ్వలేదు, 2 కెమెరాస్ ఇచ్చారు, 2 పనికి వచ్చాయి కనిపిస్తున్నాయి. వైడ్ యాంగిల్ ఉంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. అండ్ ఇక్కడ నుంచి పోర్ట్రేట్ షాట్స్ మీరు తీసుకోవచ్చు. ఏసూస్ కాబట్టి మీకు పెద్ద కెమెరాలు ఆప్షన్స్ ఉండవు. కెమెరా మీకు వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం కెమెరాతో కంపీట్ అవ్వలేదు ఏసూస్. ఇది ఒకటి వీళ్ళకి మైనస్ అని చెప్పొచ్చు. చూడాలి ఫ్యూచర్లో అయినా మరి కొత్త ఫీచర్స్ ఏమైనా తీసుకొని వస్తారు కెమెరాలో. వీడియో విషయానికి వస్తే మాత్రం మీరు 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 8K, 4K 60 FPS ఉంది. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ కూడా చూడొచ్చు, స్లో మోషన్ కూడా మీరు ఫుల్ HD 240 FPS ఉంది. అండ్ 4Kలో 120 FPSలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది కూడా మంచి ఆప్షన్. అండ్ ఫుల్ HD 120. సో వీటిలోంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 960 FPS అయితే స్లో మోషన్ లేదు. వైడ్ యాంగిల్లో కూడా మీకు స్లో మోషన్ ఉన్నట్లుంది చూడొచ్చు. వైడ్ యాంగిల్లో కూడా మీకు ఫుల్ HD 240 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే ఉంది. సో ఇవన్నీ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో కెమెరా క్వాలిటీ కూడా చూద్దాం, ఇది ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేశారేమో. ఫీచర్స్ అయితే ఎక్కువ ఏమి ఉండవు, మెయిన్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి, కానీ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో మ్యాక్సిమం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. సో 4K వీడియో మీరు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ఇది రివ్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను, నేను యూజ్ చేసిన తర్వాత కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫోన్ అయితే చిన్న సైజ్ ఫోన్, ఎవరైనా కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఒకసారి కొన్ని ఫోటో శాంపుల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇవి మెయిన్ కెమెరాతో తీసినవి. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్లో మెయిన్ కెమెరా, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకుంటే యాజ్లోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. సెన్సర్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ ఈ యానిమేషన్ బాగుంది, 8 యానిమేషన్. అండ్ డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ప్రైమ్ వీడియో చూద్దాం. దీనికి వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. అండ్ దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి సౌండ్ వినండి. అంతఃకరణ శుద్ధితో అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ Asus 8Zది ఫస్ట్ ఇంప్రెషన్. బిల్డ్ క్వాలిటీ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఈ ఫోన్ చాలా బాగుంది. కాంపాక్ట్ ఫోన్ ఇది.
అండ్ నేను యూజ్ చేస్తాను ఈ ఫోన్ని. ఏసూస్ చెప్పలేం, నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. వాళ్ళు ఒక రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, ఫోన్ తెలియదు అనమాట. ఒకవేళ ఈ ఫోన్ నాకు మినిమం ఒక వారం రోజులు నా దగ్గర ఉంటే మాత్రం నేను దీని రివ్యూ అయితే నేను వర్క్ చేయడానికి అయితే ఉంటుంది. సో చూద్దాం ఏం చేస్తారో. ఒకవేళ నా దగ్గర ఫోన్ ఉంటే మాత్రం దీని రివ్యూ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా ఏసూస్ 8Z అన్బాక్సింగ్ వీడియో. లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.